చింత చిగురు ఎండు రొయ్యల ఫ్రై ఇలా చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని కూరకు సరిపోయిన ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను కూడా వేసుకోవాలండి. ఈ ఎండు రొయ్యల్ని ముందుగానే కడిగి వేయించుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని వేసుకొని మంచిగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత కారము ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత చింత చిగురు క్లీన్ చేసుకున్న చింత చిగురును కూడా వేసేసుకోవాలండి. దీంట్లో కూడా ఏమన్నా చెత్త ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని ఒకసారి వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టుకొని దగ్గరగా మగ్గించుకోవాలి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2, కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ చింత చిగురు ఎండు రొయ్యల కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.